ప్రతిదానికి ఓ రేటు ఉంటుందయ్యా. అసలే నాన్న క్లర్క్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో చిన్న ఫ్లాట్. చెప్పు ఎంత కావాలో. నీకెంత కావాలి? అలవాటు అనుకుంటాగా తీసుకోవటం ఇవ్వటం. రేట్ ఎంత ఫిక్స్ చేయి. ఈ రోజు నుంచి సరిగ్గా 5 ఏళ్ళు వడ్డీతో సహా ఇచ్చేస్తా. అన్న చెప్పిందేనో, లేకపోతే ఎవడ్రది? ఎవడా మాట ఉంది? నేనే. లేకపోతే లేకపోతే ఏంట్రా? లేకపోతే ఏంట్రా? ఏం లేదు. ఈ మొక్క ముందే చెప్పుంటే ఇంత జరిగేది కాదు కదరా. ఎలాంటి సౌండ్ చేయకుండా వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మా నానేదో పీకుతాడని నీ కొడుకు నిన్నే నమ్ముతున్నాడు. ఇలా జరిగిందని తెలిసిందనుకో, ఆడికి నీ మీద ఉన్న ఆ నమ్మకం కూడా చచ్చిపోద్ది. కనీసం అదన్నా మిగల్ని. రేట్ ఎంతో ఫిక్స్ చేయి. ఈ రోజు నుంచి సరిగ్గా 5 ఏళ్ళు. ఏంటక్క, హాలిడేస్కి ఇంటికి వచ్చి కూడా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, రిషిని ఇంటికి పిలిచాను, వస్తాడో రాడో అని. వచ్చాడు. హాయ్ రిషి. హాయ్. నువ్వు వస్తావో రావో అని చాలా టెన్షన్ పడుతున్నా. క్యాజువల్ మీటింగేగా, దీనికి టెన్షన్ ఎందుకు? కమ్ రిషి. నేనేదో అనుకున్నాను కానీ ఇల్లు బాగా కామ్గా ఉంది. రెస్ట్ రూమ్ ఎక్కడ? దేర్. లవర్గా ఇంటికి వచ్చి ఇంతమందిని ఫేస్ చేయాలన్న టెన్షనే లేదు తనకి. నేను లవ్ చేస్తున్నానని ఇంట్లో మీకు మాత్రమే చెప్పాను, ఇంకా రిషికి చెప్పలేదు. ఏంటి, నువ్వు లవ్ చేస్తున్నట్టు రిషికి తెలీదా? తెలీదు. పాపం అయిపోయాడే. ఇప్పుడు అందరినీ పిలుద్దామా? వచ్చాడు. కూర్చో బాబు. తీసుకోండి బాబు. ఏంటిది? నీ కాఫీ అంటే ఇష్టం అంటగా పూజ చెప్పింది, తాగు బాబు. నేను పూజ వాళ్ళ తాతయ్యది. నేను నానమ్మని. నేను అమ్మమ్మను బాబు. నేను తాతయ్యని బాబు. వీడు నా పెద్ద కొడుకు. హలో బాబు. పూజ వాళ్ళ నాన్న. అది నా కూతురు, అంటే పూజ వాళ్ళ అమ్మ. వీడు నా రెండో కొడుకు. పూజ ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, ఏదో జీన్స్ ప్రోగ్రామ్ చూసినట్టుంది. మీరందరూ పూజా ఫ్యామిలీ అంతేగా? సరే బాబు, నీ సంగతి? అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు ఎంతమంది? అబ్బాయి ఎవరు లేరండి, నేను ఒక్కనే. విన్నారా బావగారు, ఎవరు లేరంటే ఒక్కడేనంట. మంచిదే.
నేను ఒకనైతే మీకు మంచిది ఏంటండి? అది సరే గాని బాబు, ఈ చదువు అయిన తర్వాత నెలకు 50,000 1,00,000 సంపాదిస్తావా? ఎంత సంపాదిస్తావు ఇప్పుడే ఇలా చెప్తామండి. ఆ సంపాదన ఉంది, మన ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు ఏంటి మరే బాబు? బండి అలవాటు ఉందా? ఉందండి. అంటే అప్పుడప్పుడునా బాగా ఎక్కువ? అప్పుడప్పుడేనండి, కానీ బాగా ఎక్కువ అవుతానండి. అబ్బో, మంచిదే. ఏమయ్యో, మనకి మంచి కంపెనీ దొరికిందయ్యా. మరే మీ దగ్గర ఒక గొప్ప ఫెసిలిటీ ఉందండి. ఏంటి బాబు అది? ప్రశ్నలు మీరే అడుగుతారు, దానికి జవాబులు మీరే చెప్తారు. బాబు, మీ ఇంట్లో అమ్మా నాన్నకి షుగరు బీపీ లాంటివి ఏం లేవుగా? వాళ్ళకి లేవండి, నాకున్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఉడక ఇంత పుష్టిగా ఉన్నావు, నీకు బీపీ షుగర్ రావట్లేదు బాబు. ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఏమీ లేదు బాబు, మీ విషయాలు మాకు, మా విషయాలు మీకు క్షుణ్ణంగా తెలియటం మంచిది కదా అని. ఆ, పూజ, నీతో నిమిషం మాట్లాడాలి, బయటికి రా. వెళ్ళవే, బాబు పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. వెళ్ళమ్మా. మీ వాళ్ళేంటి నేనేదో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు? వాళ్ళ అమ్మాయి లవ్ చేసిన వాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని వాళ్ళకి మాత్రం ఉండదా? ఉంటది, ఎందుకు ఉండదు? కానీ వాళ్ళు ఐ లవ్ యూ రిషి. ఇదెప్పటి నుంచి? నిన్ను అర్థం చేసుకున్నప్పటి నుంచి. వచ్చేసిందిరా. 6 నెలలు ముంబైలో ట్రైనింగ్, ఆ తర్వాత అమెరికాలో జాబ్. ఇదంతా నీ వల్లేరా. ఇది నీ కష్టం, ఇంకొకటికి ఎందుకు అప్పు చెప్తున్నావు? ముందు మీ నాన్నతో చెప్పు. నాన్న, ఉద్యోగం వచ్చేసింది నాన్న. నెలకి 2 లక్షలు జీతం. సాయిబాబు కొట్టేశాడు నీ అల్లుడు. రైస్ మిల్ పేపర్లు రెడీ చేసుకో, కట్నంగా ఇవ్వాలిగా రేపు పొద్దున. రవి, నాకెప్పుడో తెలుసురా, మీ నాన్నకన్నా నేనే నేను ఎక్కువ నమ్మాను. మామయ్య, ఈ విషయం పల్లవికి చెప్పేసాయి. నువ్వే చెప్పరా, సంతోషిస్తుంది. అలాగే మామయ్య. ఏంట్రా ఇది? నా ఆఫర్ లెటర్. 1 crore per annum. ఇన్స్టిట్యూట్ హిస్టరీలోనే హైయెస్ట్ పే ప్యాకేజ్. వీలైతే దీన్ని బీట్ చే రిషి. కే రిషి కుమార్. మార్నింగ్ సార్. కే రిషి కుమార్, ఫస్ట్ ఇన్ ఆల్ ద సెమిస్టర్స్. లుక్స్ గుడ్. ఏ ప్లాట్ఫామ్ మీద జాబ్ కావాలనుకుంటున్నావో చెప్పు. అసలు ఈ ఆఫర్కి నువ్వు పనికొస్తావు లేదో మేము డిసైడ్ చేస్తాం. మీ ఆఫర్ తీసుకోవడానికి నేను రాలేదు సార్, నేనే మీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. మీ కంపెనీ గూగుల్, ఫేస్బుక్తో కంపీట్ చేయడానికి చాలా ఏళ్ళగా కష్టపడుతుంది టు డెవలప్ అ సోషల్ ఇంటర్ఫేస్. బట్ దిస్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దాట్. An operating system based on artificial intelligence. That's the user manual and you can go through the codes. Our last page lo na phone number untadi sir. I'll be waiting for your call. హలో, పొగరు ఎక్కువగా ఉన్నట్టుంది, రిస్క్ తీసుకుంటున్నాం. ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. చెప్పానుగా, లాస్ట్ పేజ్లో నా నంబర్ ఉంటుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. అయినా ఈ పార్టీ ఎందుకురా? అదేంట్రా, రిషిగాన్ని కొట్టాడు కదా ఎందులో? ఈరోజు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో హైయెస్ట్ పేడ్ అజయ్ గాడు. వీడికి ఇంకా విషయం తెలీదా? ఏంట్రా అది? అంటే నువ్వు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ మాత్రమే తీసుకున్నావు, కానీ రిషిగాడు కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు. రేపు కంపెనీ వాళ్ళు వస్తున్నారు రిషితో కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి.
రిషి 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 ఇన్స్టిట్యూట్ మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు రిషి. యూఆర్ అ హీరో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ రిషి. నా సంగతి సరే, నీ ఇంటర్వ్యూ ఏంది? ఇన్ఫోసిస్లో ఆఫర్ వచ్చింది, రిజెక్ట్ చేశా. ఎందుకు?